సాతాను ఒక శరీరములో ఉండడానికి ఇష్టపడతాడు. సాతాను ఒక మానవుని శరీరంలోనికి దూరడానికి ఇష్టపడతాడు. అయితే నీ అంతకు నీవుగా డోర్ తెరిచే అంతవరకు వాడు నీలోనికి రాడు. నిన్ను ముట్టడానికే వానికి అధికారం లేదు. అర్థమవుతున్నదండి నేను చెబుతున్నది? ఎలాగ పడితే అలాగా రాలేడు వాడు. హల్లెలూయా. వాడు ఒకరి శరీరంలోనికి రావాలి అని అంటే కొన్ని సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. మెయిన్లీ లేడీస్. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఎక్కువగా దయ్యాలు ఆడవాళ్ళకే పట్టే. నవ్వే విషయం అయితే కాదు. అయితే దయ్యాలు ఎక్కువగా ఆడవాళ్ళకే పడతాయి. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. మీరు ఏ సభల కన్నా వెళ్ళండి, ఎవరు వస్తారండి ముందుకు ఎక్కువగా? ఇంకో సత్యం కూడా మీతో చెబుతున్నాను. ఇట్ ఈస్ ట్రూ. ఏ సభల కన్నా వెళ్ళండి, స్త్రీలే దేవుణ్ణి ఆరాధించడానికి మొదటగా వస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఆలోచిస్తున్నారా? నేను సత్యం మాట్లాడుతున్నాను. కానీ స్త్రీలకే ఎక్కువగా పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అయితే మనము చూచినంత వరకు స్త్రీలే ఎక్కువగా దయ్యాలు ఎందుకు పడుతుంటాయి, లేకపోతే పురుషులు కావచ్చు. ఎందుకనంటే బాగా గమనించండి. ఎప్పుడైతే ఒక పరిస్థితి విషయంలో ఒక సంఘటన, అది ఏదైనా మంచిదో చెడుదో అవమానమో ఇంకొకటో నష్టమో, ఎక్కువగా డిసప్పాయింట్ అవుతారు, ఎక్కువగా బాధపడతారు, ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు, ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తారు. హల్లెలూయా. ఇంకా సింపుల్గా చెప్తాను. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అనుభవాలు పంచుకుంటాను. మా పెద్దమ్మ వచ్చింది ఒళ్ళు మీదకి, మా పెద్దనాయన వచ్చినాడు, మా అమ్మ వచ్చింది, మా తాత వచ్చినాడు. ఇక్కడ మీరు ఒక చిన్న సత్యాన్ని గ్రహించినట్లయితే, ఎవరికైతే దయ్యం పడుతుందో ఆ వ్యక్తి మరణించినటువంటి వ్యక్తితో చాలా క్లోజ్గా ఉంటారు. ఏమండి? మరణించిన వ్యక్తులతో చాలా క్లోజ్గా ఉంటారు. బైబిల్లో ఫెమిలియర్ స్పిరిట్స్, డీమానిక్ స్పిరిట్స్ అంటే బాగా దగ్గరగా ఉన్నటువంటి దయ్యాలు అన్నమాట. దీని పేరు ఏంటంటే, ఒక వ్యక్తి ఇంట్లో ఎవరో బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు మరణించిన తర్వాత చాలా చోట్ల చూశాను. ఇది ఏంటంటే, వాళ్ళు బైబిల్ చెబుతున్నది, ఒక వ్యక్తి మనుషుడు మరణించిన తర్వాత మనుషులో ఉన్న ఆత్మ బయటకు వస్తుంది. ఈ ఆత్మ దేవుని నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోవాలి, దేవుడు నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోవాలి. ఇంతే. గాలిలో తిరగదు, గాలిలో ఉండడానికి అధికారం లేదు. గాలిలో అటు ఇటు తిరుగుతూ మీ బంధువులకు పట్టడానికి, మీ పిల్లలకు పట్టడానికి, మీ పెద్దోళ్ళకు పట్టడానికి అధికారము లేదు. హల్లెలూయా. ఏమండి? బాగా గమనించోడు. చిన్న లాజిక్ చెప్తాను. దయ్యం పట్టిందిరా అంటే ఎవరు పట్టినారా అని అడుగుతారు. ఇలా పెద్దమ్మ పట్టింది, ఇలా పిన్నమ్మ పట్టింది, వీళ్ళ అమ్మ పట్టింది, వీళ్ళ నాయన పట్టింది అని అంటారు తప్ప అవునా కాదా? ఎప్పుడైనా 10 తరాలకు ముందు 1 1000 ఏండ్లకు ముందు వీళ్ళ తాత ఒకడు ఉన్నాడు, వాడు మరణించాడు, వచ్చి పట్టాడని ఎప్పుడైనా అన్నారా ఎప్పుడైనా? మళ్ళీ మరణించినటువంటి దయ్యమైతే వాడైతే బాగా గమనించండి, 10 తరాలకు ముందు నుంచి వాడు కూడా గాల్లో తిరుగుతుండాలి కదా. గాల్లో తిరిగేవాడు నా మనవడో నా మనవరాలో బాగున్నారని పడతాడు. హల్లెలూయా. ఎందుకు పిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, లేకపోతే అన్న, నాన్న, తమ్ముడు, బామర్ది, ఫ్రెండు, ఆ దయ్యాలు మాత్రమే ఎందుకు పడుతున్నాయి? హల్లెలూయా. అవి దయ్యాలు కాదు, అవి అంటే మరణించినటువంటి స్నేహితులు కాదు. హల్లెలూయా. అయితే ఎవరు వాళ్ళనంటే అవి దయ్యపు దూతలే, దయ్యపు ఆత్మలే, పడదోయబడిన ఆత్మలు. అవి ఏం చేస్తున్నాయంటే వాళ్ళ పేర్లు పెట్టుకొని, నేను మీ పెద్దనాన్నను, మీ పిన్నమ్మను, మీ అమ్మను, మీ తాతను, మీ అవ్వను, నీ ఫ్రెండుని, వాళ్ళ పేర్లు పెట్టుకొని వచ్చి వాళ్ళ మాదిరిగా మాట్లాడతాయి, వాళ్ళ మాదిరిగే ప్రవర్తిస్తాయి, వాళ్ళ మాదిరిగే తింటాయి, వాళ్ళ మాదిరిగే హల్లెలూయా ఆలోచన వాళ్ళ మాదిరిగే, వాళ్ళ రుచులే అడుగుతాయి. ఎందుకంటే వాళ్ళతో పుట్టినప్పటి నుంచి ప్రయాణం చేసి ఉంటాయి, అవి వాళ్ళతో పుట్టినప్పటి నుంచి తిరిగింటాయి కదా. హల్లెలూయా. అర్థమైందా అండి నేను చెబుతున్నటువంటి మాటలు? ఒకసారి ఒక దైవజనుడు ఒక పుస్తకంలో రాసినప్పుడు నేను చదివాను. ఏంటి అంటే, ఒక అద్భుతమైన విషయం. దయ్యం బట్టి యేసునామమున ఈ దైవజనుడు విడిపిస్తాడు అనమాట దయ్యాన్ని. ఏంటి అని అంటే, యేసునామమున 2000 సంవత్సరముల కొరకు సిలువలో రక్తమును కార్చి సాతానా నిన్ను జయించిన యేసునామమున నిన్ను పారద్రోలుతున్నారు అని అంటే, గట్టి గరసద్దు దయ్యం అంటాను అనమాట దైవజనంతో. గట్టి గరసద్దు, ఆ 2000 ఏళ్ల క్రితము యేసు సిలువ వేసేటప్పుడు ఆ పక్కనే నేను ఉన్నానులే, చూశానులే అంటుందంట అది. హల్లెలూయా. ఎందుకంటే అవి తిరుగుతున్నాయి కదా, అన్ని చూసేయి. మొత్తము దయ్యముల సమూహం మొత్తం చూసింది యేసయ్యను సిలువ వేయడాన్ని.
ఆ దయ్యపు దూతల సమూహము సాతాను ప్రతి ఒక్కరూ చూచి ఆనందించారా కొద్దిసేపు. యేసు సిలువ వేయబడుతున్నాడు, యేసు సిలువ వేయబడుతున్నాడని అందరూ ఆనందించారు దయ్యపు దూతలన్నీ. అయితే ఎప్పుడైతే ఆయన తిరిగి 3వ దినమున లేవగా, హల్లెలూయా, సంపూర్ణమైనటువంటి అధికారం ఆ యొక్క దురాత్మల సమూహముల పైన ఆయనకు ఇవ్వబడింది. ఆయనకు సంపూర్ణమైన అధికారం, భూమి మీదను ఆకాశమందను పరలోకమందను సంపూర్ణమైన అధికారం ఆయనకి ఇవ్వబడింది.